రేవంత్ సర్కార్ బరి తెగించింది. చివరకు సుప్రీంకోర్టు కమిటీని మభ్యపెడుతుంది. హెచ్సియు భూములను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్ సభ్యులు కంచ గచ్చిబౌలి వచ్చారు. వర్సిటీ భూముల్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్సిటీ ప్రాంగణంలో రేవంత్ సర్కార్ ఆంక్షలు కొనసాగిస్తోంది. అక్కడికి ఎవరినీ రానియడం లేదు. కమిటీ వస్తున్న క్రమంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అటువైపు ఎవరు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల దమన నీతిని విద్యార్థి సంఘాలు ఖండించాయి. అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు కమిటీ సభ్యులు ఉంటారు. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. కమిటీ పర్యటన నేపథ్యంలో హుటాహుటిన టీజీఐఐసీ బోర్డులు వర్సిటీ ప్రాంగణంలో వెలిశాయి. హెచ్సియు భూములపై కాంగ్రెస్ సర్కార్ రోజుకో అబద్ధం చెబుతోంది. ఆ 400 ఎకరాల భూముల్లో జింకలే లేవని పచ్చి అబద్ధాలు వల్లవేసింది. రేవంత్ సర్కార్ది నోరా తాటి మట్టో అర్థం కావడం లేదు. హెచ్సియులో నిన్న మరో జింక మృత్యువాత పడింది. రాత్రి 7 గంటలకు శునకాల దాడిలో జింక మృతి చెందింది. వర్సిటీలో చెట్లు నరికేయడంతో ఆవాసం లేక వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ఆ విధంగా వీధుల్లోకి వచ్చిన వన్యప్రాణులపై కుక్కలు దాడులకు తెగబడుతున్నాయి. వర్సిటీలో జింకలు మృత్యువాత పడుతుండగా జింకలు నెమళ్లను ఏఐలో సృష్టిస్తున్నారని చెప్పిన అబద్ధాన్ని పదే పదే చెబుతోంది. రేవంత్ ప్రభుత్వం అబద్ధం చెబుతుండగా హెచ్సియులో జింక నెమలి ఉన్న ఫోటోలను వర్సిటీ సిబ్బంది షేర్ చేశారు. అంతేకాదు వన్యప్రాణుల ఫోటోలు షేర్ చేసిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్ కొనతం దిలీప్పై కేసు పెట్టింది. విచారణ పేరుతో వేధించి బెదిరించేందుకు కుట్ర చేసింది. రేవంత్ సర్కార్ తీరును విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ నాడి తెలుసుకుందాం. రంజిత్, చెప్పండి, హెచ్సియు కంచగచ్చిబౌలిలో ప్రస్తుతం సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ అధ్యయనం ఎంతవరకు వచ్చింది? విద్యార్థి సంఘాల నాయకులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ఏమైనా జరిగిందా? లేదా ఇతర కమిటీ మెంబర్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? శోభన్, ఇక్కడికి అంటే సుప్రీంకోర్టు కమిటీ వచ్చేసి 10 గంటల 14 నిమిషాలకు ఇక్కడికి చేరుకున్న తర్వాత 1 గంటన్నర వ్యవధి కాలంలో వచ్చేసి ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను కూడా మొత్తం కూడా పర్యవేక్షించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అంటే పోలీస్ ప్రహారంలో పోలీస్ బందోబస్తు నడుమ వచ్చేసి స్థానికంగా ఉన్న సిపి మరియు పోలీసుల వారి తీసుకొని మొత్తము చుట్టూ సంబంధించిన మొత్తం కూడా స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా అటవీ ప్రాంతంలో వచ్చేసి పర్యావరణ ప్రాంతంగా ఉన్న ప్రాంతం వచ్చేసి ఎంతవరకు కూడా డీప్లాంటేషన్ జరిగింది, ఎంతవరకు వచ్చేసి ప్రజెంటు ఎంతవరకు కూడా ప్లాంటేషన్ ఉంది, అంటే పర్యావరణం వల్ల వచ్చేసి ఇక్కడ జింకలు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, ఇక్కడ వరకు ఎంత అంటే వీటి వల్ల వచ్చేసి పర్యావరణం అనేది ఎంత నాశనం అయిందనేది కూడా వాళ్ళు కళ్ళు ముందు వచ్చేది మొత్తం కూడా గమనించిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. దాంతో పానిట్మంగా 6 కమిటీ కలిసిన వీళ్ళందరూ కూడా వీళ్ళతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్న విద్యార్థులు కావచ్చు, ప్రొఫెసర్లు కూడా మాట్లాడడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేసినట్లయితే వీళ్ళందరినీ కూడా ఎంసీహెచ్ఆర్డీ భవనానికి రావాలని, ఒక 5 కమిటీ మాత్రమే రావాలని వాళ్ళు పూర్తి నివేదిక సమర్పించాలని కూడా సుప్రీం కమిటీ చెప్పినట్లుగా తెలుస్తుంది. దాంతో విధంగా ఇప్పుడు మనము విజువల్లో చూస్తున్నాము, ఏదైతే ఇక్కడ అంటే టీజీఐఐసి బిల్డింగ్ అనే బిలాంగ్స్ టు అనేది ఒక బోర్డు పెట్టారో దీని ద్వారా వచ్చేసి ఈ ద్వారం ద్వారా వచ్చేసి సుప్రీంకోర్టు కమిటీ వచ్చేసి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అంటే మోయిన్ గేట్లో నుంచి ఈస్ట్ ద్వారం నుంచి వచ్చిన వాహనాలు వచ్చేసి ఈ ద్వారం నుంచి బయటకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ మనం గేట్ చూసిన ద్వారా కూడా మొత్తం సెక్యూరిటీతో పాటు ఎక్కడికక్కడ కూడా బందోబస్తుగా వచ్చేసి అంటే పోలీసులు ఇక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కలిసేసి ఇక్కడ బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా అంటే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో పూర్తి ఆధారాలు చెప్పడానికి విద్యార్థులు, ప్రొఫెసర్లు సిద్ధమైనప్పటికీ కూడా ఇక్కడికి సంబంధించిన రిజిస్టర్ కావచ్చు, వీసీ కావచ్చు, వీళ్ళందరూ అంటే ఎవరికి కూడా అది చెప్పడానికి కానీ దానికి అవకాశం కల్పించడం కానీ చోటు ఇవ్వలేదు. పోలీసుల బందోబస్తు నడుమ ఈ సుప్రీంకోర్టు కమిటీ వచ్చేసి మొత్తము దాని యొక్క ఈ స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలించేసి ఒకవైపు హైకోర్టు రిజిస్టర్ ఏదైతే నివేదిక సమర్పించాడో దానికి ఆధారంగా మరియు వీళ్ళు కూడా మొత్తం కూడా దాన్ని మొత్తం టాలీ చేసుకుంటూ ప్రతి ఒక్కటి కూడా గమనించి అంటే ఈ డీప్లాంటేషన్తో పాటుగా 4 ద్వారాలు ఉన్న ప్రాంతంలో ఎంత అటవీ ప్రాంతం ఉంది, రేపు రాబోయే రోజులలో యూనివర్సిటీకి సంబంధించిన ల్యాండ్ కావచ్చు, ఇటు కంచబౌలికి సంబంధించిన ల్యాండ్ కావచ్చు, ఇది అంటే ఇక్కడ దానితో పాటుగా మొత్తం కూడా చెక్ చేసుకున్న పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒకవైపు మన విజువల్లో చూసినట్లయితే
ఎక్కడికక్కడికి వచ్చేసి కంచెలు ఏర్పాటు చేసేసి దాంతో పాటుగా బందోబస్తుకు వచ్చేసి ప్రహరీ అంటే ఆ బార్కెట్లను కూడా వేశారు. వాటన్నిటికి కూడా అంటే ఇంతవరకు బందోబస్తు ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు కమిటీ వచ్చిన తర్వాత ఆ బార్కెట్లను కూడా తొలగించిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సో రేపు అంటే ఒకవైపు విద్యార్థులందరూ కూడా మెమోటో ఇద్దాము, మా యొక్క నివేదిక ఇవ్వాలని చెప్పేసి కోరినా కూడా ఇక్కడ అంటే వీళ్ళందరూ చెప్పకుండా వీళ్ళందరినీ ఎంఆర్సీ హెచ్ఆర్డీకి వచ్చేసి వాళ్ళ నివేదిక సమర్పించేసి అసెసిషియల్ చెప్పాలని కూడా సుప్రీంకోర్టు సంబంధించిన కమిటీ వాళ్ళు చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో వచ్చేసి అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటారనే పరిస్థితులు కనపడుతున్నాయి. శోభన్. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.